to hear from us is, Lord, I trust you. మనము ఈ మాట చెప్తే ఆయన ఎంతో సంతోషపడతాడు. ప్రభువా, నా జీవితంలో ఏది ఏమైనప్పటికీ కూడా నేను నిన్ను నమ్ముతానయ్యా. The trust on you is not dependent on my circumstances. నా జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి నేను నిన్ను నమ్మట్లేదు. సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా, దుఃఖంలో ఉన్నప్పుడు ఒకలాగా, లాభంలో ఉన్నప్పుడు ఒకలాగా, అలా కాదు. నా జీవితంలో ఈ లోకమంతా నన్ను వదిలివేసినప్పటికీ కూడా నేను నిన్ను నమ్మే దేవునిగా ఉంటాను. ఈ లోకమంతా నేను నిల్చున్న ఈ భూమి ఒకవేళ కదిలింపబడుతున్నప్పటికీ కూడా నేను నిన్ను విడిచిపెట్టను. చెప్పగలం ఎలాగా? ద మోస్ట్ కమిటెడ్ సిన్ ఎవ్రీ క్రిస్టియన్ మేక్స్ ఇస్ worrying for everything, not trusting in the Lord. ప్రతి విషయమందు ప్రతి ఆదివారం మన దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయనే నిజమైన దేవుడిని ప్రొక్లెయిమ్ చేస్తూ, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని చెప్తూ, ఆఖరికి మన జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితుల విషయంలో మాత్రము ఎంత మాత్రం ఆయన ఎందుకు విశ్వాసం లేని వారిగా జీవిస్తూ ఉంటాం. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. మనం నమ్మామంటే పూర్తిగా నమ్మాల్సిందే. నమ్మట్లేదంటే అసలు పూర్తిగా నమ్మకూడదు. దేవుడు అన్నాడు, అయితే వెచ్చగా నేను ఉండు, లేదా చల్లగా నేను ఉండు. ఈరోజున దేవుని నమ్మే బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన ఇష్టపడి మన నోటి నుంచి ఏ మాట అయితే వస్తే ఆయన ఇష్టపడతారో ఆ మాటను దేవునితో చెప్తాము. మనందరం ఒకసారి కళ్ళు మూసుకుందాము. దేవుణ్ణి ఆయనకి మనం ఆరాధన చేస్తూ ఆయనతో ఈ మాట చెప్తాము. ఐ డోంట్ నో వాట్ యువర్ గోయింగ్ త్రూ టుడే, కానీ నాకు తెలియకపోవచ్చు, నా దేవునికి తెలుసు. ఈజ్ వెయిటింగ్ ఆన్ యూ జస్ట్ టు లిసన్ టు దిస్. నా బిడ్డ నన్ను నమ్ముతాడా లేదా? పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా నా బిడ్డ నన్ను నమ్ముతాడా లేదా? ఆయన వరల్డ్ అంతా షేక్ అయిపోయినప్పటికీ కూడా నన్ను నమ్ముతాడా లేదా? ఏ ఆధారము లేనప్పటికీ కూడా నన్ను నమ్ముతాడా లేదా? దిస్ ఇస్ వాట్ ఈజ్ లుకింగ్ అప్ టు us. మన దగ్గర నుంచి ధనాన్ని కోరేవాడు కాదు, ఆస్తులను కోరేవాడు కాదు, మన దగ్గర నుంచి ఏమి కోరేవాడు కాదు. కేవలం ఆయన ఎందుకు మనం నమ్మిక ఉంచుతున్నామా లేదా అని ఆయన ఎప్పుడు మనం చూస్తూ ఉంటాడు. పౌలు శీలను మనం చూస్తే, దే హ్యావ్ నో రీజన్ టు వర్షిప్ గాడ్ ఇన్ దట్ ప్రిజన్. దే హ్యావ్ జీరో రీజన్. వాళ్ళు ఎక్కడో సినగాగులో ఉండి దేవుని ఆరాధించలా, వీధుల్లో ఉండి దేవుని ఆరాధించలా. వారు చేసిన పరిచయను బట్టి వారి వస్త్రములు తీసివేసి దిగంబరులు చేసి బెత్తములతో కొట్టి వారిని తీసుకెళ్ళి చెరసాలలో పడవేస్తే అక్కడ వారిని దేవుని ఆరాధిస్తున్నారంట. ఆ చెరసాలలో పడవేయబడ్డానికి వారు ఏ నేరము చేయలేదు, కానీ అయినప్పటికీ కూడా వారిని తీసుకెళ్ళి అక్కడ పడవేశారు. కొన్నిసార్లు మన దేవుని ప్రశ్నిస్తాము, ఐ డోంట్ డిజర్వ్ టు బీ హియర్ లార్డ్, వై డిడ్ యూ పుట్ మీ హియర్, వై ఆర్ యూ టేకింగ్ మీ త్రూ దీస్ థింగ్స్. ఇటువంటి పరిస్థితులు కూడా ఎందుకు నన్ను తీసుకెళ్తున్నావు? ఈ కన్నీరు కూడా నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు? ఈ లోన్లీనెస్ కూడా నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు? నాకంటూ ఎవరు లేరని మనం అంటున్నప్పుడు దేవుడు అంటాడు, నేనున్నాను నీకు, నేను ఏమాత్రం విడువను, ఎన్నడూ ఎడబాయను అన్నాడు. ఈరోజు ఆయనతో చెప్తాము, అయ్యా నువ్వు నా యందు ఎంత నమ్మదగిన దేవుడికి అయితే ఉన్నావు, నేను కూడా నీకు అంతే ఫెయిత్ఫుల్గా జీవిస్తాను. నాతో పాటు ఈ లైన్ పాడతారా? నమ్మెదను నా యేసుని మాత్రమే, నే నమ్మెదను నా యేసుని మాత్రమే, నమ్మెదను నా యేసుని మాత్రమే, నే నమ్మెదను నా యేసుని మాత్రమే. చెప్తామా దేవునితో? నమ్మెదను నా యేసుని మాత్రమే, నే నమ్మెదను నా యేసుని మాత్రమే. యేసయ్యా నమ్మెదను నా యేసుని మాత్రమే, నే నమ్మెదను నా యేసుని మాత్రమే. నే నిలుచు భూమి కంపించి కూలిపోయినా, నిరీక్షణకు ఆధారం నశించిపోయినా, నే నిలుచు భూమి కంపించి కూలిపోయినా, నిరీక్షణకు ఆధారం నశించిపోయినా, నే నిలుచు భూమి కంపించి కూలిపోయినా, నిరీక్షణకు ఆధారం నశించిపోయినా, నే నమ్ముకున్న
ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. పాడదామా? నే నమ్ముకున్న ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. మరొకసారి, నే నమ్ముకున్న ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను నా యేసుని మాత్రమే. నే నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను నా యేసుని మాత్రమే. నే నమ్మెదను నా యేసుని మాత్రమే. నా మార్గమంతా అంధకారమైపోయినా జీవితమే అంతమై మరు జీవము లేకున్నా, నా మార్గమంతా అంధకారమైపోయినా జీవితమే అంతమై మరు జీవము లేకున్నా, నన్ను ఓదార్చువారు ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. నన్ను ఓదార్చువారు ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. మరొకసారి, నన్ను ఓదార్చువారు ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను నా యేసుని మాత్రమే. నే నమ్మెదను నా యేసుని మాత్రమే. మన చేతులెత్తి పాడదామా? నమ్మెదను నా యేసుని మాత్రమే. నే నమ్మెదను నా యేసుని మాత్రమే. మరొకసారి, నమ్మెదను నా యేసుని మాత్రమే. నే నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను. దేవుని చెప్తామా? దేవునితో చెప్తాం బయటగా. నే నమ్మెదను నా యేసుని. స్వరమెత్తి చెప్తామా దేవునితో? నమ్మెదను నా యేసుని మాత్రమే. నే నమ్మెదను నా యేసుని మాత్రమే. నా మార్గమంతా అంధకారమైపోయినా జీవితమే అంతమై మరు జీవము లేకున్నా. పాడదామా? నా మార్గమంతా జీవితమే అంతమై మరు జీవము లేకున్నా, నన్ను ఓదార్చువారు ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. నన్ను ఓదార్చువారు ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను నా యేసుని మాత్రమే. నే నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను నా యేసుని మాత్రమే. నే నమ్మెదను నా యేసుని మాత్రమే. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. పాడదామా? యేసయ్యా 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 యేసయ్యా
దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే గాఢాంధకారలోయలో నేనడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. గాఢాంధకారలోయలో నేనడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమను కూలినా కూలును దాటి చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమను కూలినా కూలును దాటి చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. పాడదాం మరొకసారి. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. ఈ లోకంలో ఉన్న మన తల్లిదండ్రులకు అన్నీ సాధ్యపడకపోవచ్చు మన జీవితంలో మనకి అనుగ్రహించే విషయంలో. అని క్లియర్గా దేవునికి వాక్యాలు చెప్తారు. ఇదిగో మీ పిల్లలు మిమ్మల్ని రొట్టెని అడిగితే మీరు రాయనిస్తారా, వారు చేపను అడిగితే మీరు పామునిస్తారా? మీరు చెడ్డవారు అయ్యండి కూడా మీ బిడ్డలకు మీరు మంచి ఈవులను ఈయనై ఉన్నారే. పరలోకమందు నేను మీకు మీ తల్లిదండ్రులు మీకు అంత గొప్పగా మీకు అనుగ్రహించాలని ఆశపడితే నేను ఎంత గొప్ప ప్రణాళిక మీ పట్ల కలిగాను. మీరు అడుగు వాటికంటేను ఊహించే వాటికంటేను అత్యధికముగా చేయగల శక్తి కల దేవుడినే. నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని నామంలో మనం విశ్వాసంతో అడిగితే నా పేరున నా నామంలో అడిగినవన్నీ కూడా మీకు ఇవ్వబడతాయని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఈ రోజున వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ విత్ యూ వాట్ అండ్ హియర్, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. Let it be a relational issues, the financial issues. Let it be the mental pressure that you are going through. పైకి అందరూ నీ కేవలం నీ నవ్వును మాత్రమే చూస్తున్నారు, నీ సంతోషాన్ని మాత్రమే చూడొచ్చు, కానీ నీ లోపల ఉన్న అంతరంగాన్ని చూసే దేవుడు అన్నాడు. He wants you to be joyful. He wants you to be happy inside and out. ఆయన క్లియర్గా దేని వాక్యంలో చెప్పి నేను గొర్రెలకు జీవమునిచ్చుటకు అది సమృద్ధిగా ఉన్నట్టుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాను. జీవమునిచ్చుటకు మనం జీవించి ఉన్నామా బ్రతికి ఉన్నామా మనం ఈ రోజున ప్రశ్నించుకోవాలి. బ్రతికి ఉండాలంటే కేవలం ఊపిరి తీసుకుంటే సరిపోద్ది, కానీ జీవించాలంటే we need to be joyful. ఈ యొక్క లైఫ్ని మనము హృదయపూర్వకంగా ఎంజాయ్ చేయాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి దాన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆనందించాలి. ఈ రోజున ఆ ఆనందం మన జీవితంలో లేకపోతే కనుక దేవుడు ఇక్కడికి వస్తే ఆయన మన
ప్రతి దుఃఖమును కూడా సంతోషంగా మార్చే దేవుడై ఉన్నాడు. మరొకసారి మన విశ్వాసాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ, మన ఫెయిత్ని కన్ఫెస్ చేస్తూ ఈ మాటలు మరొకసారి మనం పాడదామా? సాధ్యము కానిది ఏది లేదు, అన్నీ సాధ్యమే యేసునిలో. సాధ్యము కానిది ఏది లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏది లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. సాధ్యము కానిది ఏది లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏది లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. కలిసి పాడదామా? నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. స్వరమెత్తి పాడదామా? సాధ్యము కానిది ఏది లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏది లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. సాధ్యము కానిది ఏది లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏది లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. స్తోత్రమయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సాయంత్రకాల సమయంలో నాయన మా మధ్యకి నేను వచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా. ఈరోజు నేను గనపరుస్తుండగా, నేను ఆరాధిస్తుండగా నాయన పరిశుద్ధాత్మనిగా మా మధ్య ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా జీవితంలో అసాధ్యమైన ప్రతి కార్యములను నువ్వు సాధ్యపరుచుకుంటూ నీకు వందనాలు. మా జీవితంలో నీకు వ్యతిరేకంగా మేము ఎన్ని తప్పులు చేసినప్పటికీ, ఎరిగి ఉండి కూడా మేము ఎన్నో పాపం చేసినప్పటికీ కూడా నీ నుంచి మాకు వచ్చేది ఒకే ఒక్క రియాక్షన్ అయ్యా, నీ కృప, నీ ప్రేమ. నేను ఈ రోజున నేను చెడ్డవాడైనప్పటికీ కూడా నీ మంచి పని కొరకు మమ్మల్ని వాడుకుంటున్నాను ప్రభా. మా జీవితంలో మేము చెడిపోయినప్పటికీ కూడా వెదకి రక్షించారని, మేము నేను వెదకకపోయినప్పటికీ కూడా మమ్మల్ని వెతుకుతూ వచ్చిన దేవుడు పై ఉన్నాం. ఈరోజు నేను ఇక్కడ మమ్మల్ని అందరినీ నిలిచి ఉంచి నీ మాటలతో, నీ ఆరాధనతో మమ్మల్ని తాకినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యంలోనికి వెళ్ళబోతుండగా ఎట్లా ప్రతి వ్యక్తి యొక్క ప్రశ్నలకు, వారి ఎదురు చూపుకు ఒక గొప్ప సమాధానాన్ని దయచేసి నేను నీ యొక్క చిత్తమని వారి జీవితంలో బయలుపరిచి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తాను. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.